ఈ డిక్ డిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమన్నా అబ్బా కడుపు నిండిపోయి బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చిన మంటే సుట్టు టికే సాలక ఓనైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందు సందుల మందు కోసం ఎతుకుతాటే రోడ్డు సిక్కు షీరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బల్లా మీద నిలుసోనుంది రో ఓ సంద మామ సుఖదాగక చక్కరొచ్చెరో చేమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సంద మావ చుక్కి జాలి సిక్కుకుందిరో నా
commencing. Punagalu loading. Don't stop dancing. Punagalu loading. What a wonderful performance. Big clapping. Please come onto the stage. Come fast. Next, be ready, fourth class girls and boys. I would like to call fourth class girls and boys to perform a skit about Paramanandaya Shishulu. పేరెంట్స్ అందరికీ క్షమాపణ కోరుతున్నా. ఇప్పుడు రైస్ మళ్ళీ వచ్చింది, దయచేసి తినని వాళ్ళంతా మళ్ళీ భోజనానికి వెళ్ళగలరు దయచేసి. ఇంటరప్షన్ అయింది, కొంచెం తగ్గింది, దానికి ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ ఇప్పుడు వెళ్ళండి, భోజనం చేయండి. అరే నీళ్ళు వల్ల చల్లగున్నాయిరా. అవునురా, చల్లగా ఉన్నాయిరా. సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. గురుగారు వచ్చే సమయమైంది, అందరం ఆశ్రమానికి వెళ్దామా? అలాగే ఫనీ. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. మనలో ఎవరు తప్పిపోయారా? ఉంటూ నేను లెక్కిస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. అవునరా, మొన్న నిజంగానే ఎవరు మునిగిపోయారు. ఉండరా, అసలు నీకు లెక్కలేరావు, నేను లెక్కిస్తాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. అవునరా, వాళ్ళు నిజంగానే పోయారు. ఏమిటండ్రా నాయనారా, ఏమాపద వచ్చిందిరా? ఏమిటా శోకాలు? ఎవరో పోయినట్టు. గురుగారు ఏంట్రా మీరు చెప్పేది? నిజమండి గురువు గారు, మేమందరం నదిలో స్నానం చేయడానికి ఎవరో మునిగిపోయారు. మాలో నుంచి ఎవరు కనిపించడం లేదు. మీరు సరిగ్గా 6, 7 అందరూ ఉన్నారే. ఓరి వెరీ
లెక్కించారు కానీ మిమ్మల్ని మీరు లెక్కించడం మర్చిపోయారు. గురువుగారు మనల్ని లెక్కించారు కాబట్టి మనం అంతా బతికే ఉన్నాం రా. మీ తెలివి తెల్లారినట్టే ఉందిలే. ఇంకా మీ సాధన మొదలు పెట్టండి. అలాగే గురువుగారు. హ్యూమన్ మైక్ దర్ కుమార్ కుశల్. ఏమండి? ఏమిటి? వర్షాలు రావడం చేత మీరు 2 నెలలుగా పురాణ ప్రసంగాలకు వెళ్ళకపోయేసరికి ఇంట్లోని సామాన్లన్నీ అయిపోయాయి. మీరు వెళ్ళి వస్తే గాని మనకు జరుగుబాటు కాదు. అవునా? అయితే రేపే మా ప్రయాణం. శిష్యులారా, రేపు మనం గ్రామంకి వెళుతున్నాము కాబట్టి అందరూ సిద్ధంగా ఉండండి. అలాగే గురువుగారు. గురువుగారుకు నమస్కారాలు. నమస్కారం. మీరు చాలా కాలానికి మా గ్రామానికి విచ్చేశారు. మీరు ఇక్కడ కొద్దిసేపు సేద తీరండి. ఈరోజు రాత్రికి మీరు ఇవ్వబోయే పురాణాల కాలక్షేపం కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము. ఓ ఊరి ప్రజలారా, మీకు నా యందు అపారమైన అభిమానానికి పురాణ కాలక్షేప బాధ్యత అప్పగించారు. కానీ నాకు ఆవేశం కలుగుతోంది. నేను ఎక్కువసేపు కూర్చోలేను. కానీ నా శిష్యులని తక్కువ అంచనా వేయకండి. వాళ్ళను నా అంత వాళ్ళగా తీర్చిదిద్దడానికి నేను ఎంతో కృషి చేశాను. అలాగే గురువు గారు. శిష్యులారా, మీరు వచ్చిన పురజనులకు వారికి ఏమి కావాలంటే అవి వేయించండి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. అలాగే గురువు గారు. ఒకటో రాజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. అయ్యోడంటే అయ్యోడే. ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత వందనం. సోదరా సోదరీమణులారా, నేను ఈరోజు చెప్పబోయే విషయం మీకు తెలుసా? మీకు తెలుసా? తెలుసా? అయ్యో తెలియదు స్వామి. అలాగా? తెలియని వారికి ఏం చెప్పినా తెలీదు. గురువు గారు ఏదేదో చెప్పారు కానీ ఈ స్వామి మాత్రం ఏం చెప్పకుండా వెళ్ళిపోయారు. గురువు గారికి చెప్తామంటే ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఆయనను లేపడం ఉపచారం కాబట్టి రేపైనా చెప్తారేమో చూద్దాం. రెండవ రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్తే స్వామి. నేను ఈరోజు చెప్పబోయే పురాణం మీకు తెలుసా? తెలీదంటే ఎంత వస్తుందో. తెలుసు తెలుసు. తెలిసిన వారికి ఇంకా చెప్పడానికే ఉంది. మళ్ళీ ఇలానే జరిగింది. రేపు కూడా ఉంది కదా, రేపు చెప్తారేమో చూద్దాం. మూడవ రోజు పురాణ కాలక్షేపం. సభకు నమస్కారం. నమస్తే స్వామి. నేను చెప్పబోయే పురాణం మీకు తెలుసా? తెలీదు. ఈ మాత్రం దానికి నేనెందుకు? తెలిసిన వాళ్ళు తెలియని వారికి చెప్పుకోండి. రే, వీళ్ళేం చెప్పలేదురా. ఈ 3 రోజులు వీళ్ళు అనవసరంగా మేపావు. ఈ రోజు వీళ్ళ చిత్తం కొడదాం రండ్రా. చూడండిరా, గ్రామ ప్రజలు
ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఏమైందిరా? మీరు ఆపండి, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను. అమ్మా, నువ్వు వాళ్ళల్లో ఎవరిని చూసినావు? వాళ్ళు తన్నుకు చేస్తున్నారు. కాస్త చెప్పు తల్లి. వాళ్ళ పేరు నాకు తెలియదు. అంతా కలిసి రకరకాల చేష్టాలు చేశారు. అందులో ఒకరు అచ్చం కోతిలాగా గమనించారు. అందుకే నవ్వు ఆగలేదు. నేనే కోతి, నేనే కోతి, నేనే కోతి. ఒరి భారతనాథులారా, అందరూ కోతులే. ఆ అమ్మాయి అందరినీ చూసి నవ్వింది. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. దేవుడు వీళ్ళని జన్మలో మార్చలేదు. Wow, what a funny skit. Thank you so much. I request to the parents, please come on to the dais. All the parents. And the 4th class teacher, Annapurna madam. Skit ni madam e నేర్పించారు. So thank you so much madam. మంచి skit ని చూపించారు మనకు చాలా రోజుల తర్వాత. Thank you parents. I would like to call Manu. రాణి రుద్రమ్మాదేవి అను నేను ప్రజల దాన మాన ప్రాణాలకు ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంతకైనా తెగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. మా నాన్న గణపతి దేవుడు. మా నాన్నకి పుత్రు సంతానం లేదు. నన్నే పుత్రినిగా పెంచాడు. ఇలా అలా జరుగుతున్న పరిపాలనలో నేను రుద్రమ్మాదేవి అని తెలిసింది. రుద్రదేవుడు జై జైలు కొట్టిన మీరే రుద్రమ్మాదేవి అని నిలదీశారు. ఆడవాళ్ళైతే ఏమి ఈ రాజాన్ని గొప్ప స్థానానికి తీసుకురాలేదా? థ్యాంక్ యూ. Wow, thank you Manvita, చాలా అద్భుతంగా చెప్పింది డైలాగ్. Dear parent, please come to the dais, and class teacher also, Renuka madam. Thank you madam, thank you ma'am. Now to perform a folk remix song. Please welcome them with your claps.
ఓ ముత్యాలమ్మ ఓ మురిపాలమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా కరిగ పువ్వు కన్ను విరిపోయినమ్మా
విష్ణువు రీమిక్స్. పులి దెబ్బకి ఎంత లేసి పొణికిందో ఏ మూల పండుకుందో రథముక్కు వేసుకుంట ఏడుకూరి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో. Stay here only, girls. Please, parents, come on to the stage.
Raja Master, please come on to the dais. Swarna Bharati Kala Nilayam. I request all the parents, please come on to the stage. పిల్లలు చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ 3 పెర్ఫార్మెన్సెస్ మిగిలి ఉన్నాయి. నేను ఈరోజు మన మధ్యలో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చి కూర్చున్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడడం కోసం ఆహ్వానిద్దామని నేను వచ్చాను. సీమా గారు, వారు ఢిల్లీలో 3000 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్కి వారు వైస్ ప్రిన్సిపల్గా మొన్న ఒక 5 నెలల క్రితం వారు అపాయింట్ అయ్యారు. యూపీఎస్సి ఎగ్జామ్ ద్వారా ఆ సెలెక్షన్ అపాయింట్మెంట్ ఉంటుంది. రీసెంట్గా వాళ్ళ పాప గత 3 సంవత్సరాలుగా అక్షవనంలో చదువుతూ ఉంది. ఢిల్లీ గవర్నమెంట్ ఒక 30 మంది టీచర్లని 3 రోజుల ట్రైనింగ్ కోసం అక్షవనం పంపించారు. సో అప్పుడు ఈ సాచి అని ఒక అమ్మాయి, ఢిల్లీ అమ్మాయి, వాళ్ళ ఫాదర్ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వచ్చున్నారు. సో వారికి ఇక్కడ చూసి ఇదంతా నచ్చడం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి, సాచి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి అందరు కలిసి తర్వాత ఒక 3 రోజులు ఇక్కడ ఉండి ఒక 4 రోజులు హైదరాబాద్ చూసి రిటర్న్ వెళ్దామని వచ్చి ఇక్కడ పాప ఇక్కడ చదువుతా అంటే ఇక్కడే వదిలేసి వెళ్ళారు. సో 3 సంవత్సరాల నుంచి ఆ పాప మన దగ్గర చదువుతూ ఉంది అక్షవనంలో. సో ఆవిడ ప్రతి సంవత్సరము ఒక 20 రోజులు అట్లా సెలవులు పెట్టుకొని వస్తారు. సో ఇప్పుడు ఫార్చునేట్గా ఆవిడ సెలవుల మీద అక్షవనం వచ్చి ఉన్నారు. సో రీసెంట్గా కూడా ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ పనిని గుర్తించి అక్కడ పిఎంఓ ఆఫీస్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆవిడకి కాల్ వచ్చి అట్లాగే ఆవిడ ప్రిన్సిపల్ పోస్ట్ కూడా ఇప్పుడు ఆమెకు ఆఫర్ చేశారు. ఇప్పుడు వెళ్ళగానే ఆవిడ ప్రిన్సిపల్గా జాయిన్ అవుతారు. సో సీమా గారు ఎక్కడ ఉన్నారు? సో ఐ రిక్వెస్ట్ సీమా గారు టు కమ్ అండ్ ప్లీజ్ address our parents. ఒకసారి ఈవిడ తెలుగు మాట్లాడలేరు, హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏది ఒక్కసారి హిందీలో ఓకే అన్న వాళ్ళు చేతులు లేపండి. హిందీలో మాట్లాడితే ఓకే అన్నవాళ్ళు ఓకే చేతులు దించండి. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది అన్న వాళ్ళు చేతులు లేపండి. ఓకే, సో చాలామంది ఇంగ్లీష్లో ఓకే అన్నారు కాబట్టి ఆవిడని ఇంగ్లీష్లో మాట్లాడమని అడుగుతాం. మ్యామ్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ రిక్వెస్టింగ్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, రైట్? థ్యాంక్ యూ. Thank you so much SPR sir for such a generous introduction. Namaskar. First of all, I would like to bless all the children present here and a very big round of applause for their energetic, fabulous and beautiful performances. These were actually practically, and one more thing was there now, Rajnikant wale gaane mein. Actually, practically, logically, yes, it was so beautiful. Yeah? Many congratulations to their parents who are here today. And as sir has told that I am working in a Delhi government school, my daughter is studying at Aksharvanam. SPR sir has started, he is a founder of Aksharvanam Education Research Center, where they are developing beautiful tools based on diagnostic research related to maths, Telugu and Hindi and English also. So the practically suitable things that are actually useful for the education of a child in today's time, these things are being done at Aksharvanam.
and we got associated with Aksharvanam. Like my husband visited through the SCRT team, and then we got to know that there is such an education center in the South India, although it was very far from Delhi. So it takes almost 2 days in a normal train to reach here. But we visited Aksharvanam with our children, and my daughter expressed her view that I want to study in such a school. She said, "Kash mera bhi school aisa hi hota." And we just came here to visit, but she stayed there at Aksharvanam only. We left without her. And after reaching home, we got scolded from our parents that ऐसा कौन करता है कि बच्चे को वहीं छोड़ा है. At least लेकर आते, you should have bought her. After 1 or 2 months, then we could have sent her. But that was not the case. She decided it for herself. And this philosophy is clearly visible in Aksharvanam, that it is totally child-centric. Children are given freedom to express, to create, and to have their own learning experiences. And it was a pleasure visiting this place. Thank you so much. థ్యాంక్ యూ సీమా మ్యామ్. అరే ఈమెను ఎందుకు పిలిచిరబ్బా, ఈమంతా అక్షరవనం గురించి చెప్తుంది కదా, మా పిల్లలు ఎస్పీఆర్ స్కూల్లో చదువుతున్నారు కదా అని. రైట్, సో యూ కెనాట్ సపరేట్ ఎస్పీఆర్ స్కూల్ అండ్ అక్షరవనం. రైట్, అంటే నేను ఎందుకు బేసికల్గా మేడంని మాట్లాడించాను అంటే, సో అది దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవడం కష్టం. వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళు డీప్గా దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అది ఈజీగా అర్థమైంది. కానీ మన ఎస్పీఆర్ స్కూల్ రెడీగా ఉంది. మీరు ఎట్లయితే దీన్ని సింక్ చేసుకొని, దీన్ని అర్థం చేసుకొని మీరు ముందుకు వస్తారో, మీరు ఎట్లయితే మీరు వెంకటేశ్వరని వచ్చి అది కూడా చేద్దాము, ఇది కూడా చేద్దామని అడుగుతారో, అప్పుడు మనం చేయనీకే రెడీగా ఉంటాం. అంతేగాని ఎందుకనంటే ఇక్కడ పేరెంట్స్ని అవునన్నా కాదన్నా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తూనే మేము నడపాలి స్కూల్. కానీ అక్షరవనంలో అట్లా కాదు. పేరెంట్ వచ్చి ఇట్లా చేయండి అన్నారు అనుకోండి, రైట్, లేకపోతే మావాడు ఎట్లా చదువుతుండనే నన్ను వచ్చి అడగండి, మీరు అక్షరవనంలో ఏం మాట్లాడుతున్నో చూడండి. మావాడు ఎట్లా చదువుతుండంటే మీవాడ అయితే తీసుకోవండి అంట, మావాడైతే ఇడు ఉంచుర్రి, మీవాడైతే తీసుకోవండి అంట. సరే మీవాడు ఎట్లా చదువుతాడండి, మావాడి గురించి మీకెందుకండి అంట. అర్థమైంది కదా? సో అంటే అక్కడ ఏంటంటే నా ఉద్దేశం, ఎవరిని వెళ్ళి అడిగినా మీ వాడు అటు చదువుతుండి ఇటు చదువుతున్నానో, చాడీలో లేదా మంచి చదువుతున్నానో ఏదో చెప్తారు కదా, అవన్నీ కరెక్ట్ రిపోర్ట్ కానే కాదు. అది ఏదో మిమ్మల్ని తృప్తిపరచడానికే చెప్తారు. రైట్, సో మీరు అర్థం చేసుకోవాలంటే పిల్లలతో సమయాన్ని కేటాయించాలి, పిల్లలతో కూర్చోవాలి. పిల్లలతో కూర్చున్నప్పుడు మాత్రమే మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మేము పొద్దుగోకులు మాకు పొద్దున లెగిస్తే ఇంకా వేరే పని ఉండదు. పని చేస్తున్నా మేము పిల్లలతో పని చేస్తాము. ఏం చేసినా ఇంకా మీరు కావాలంటే రేత్రంతా కూడా పని చేస్తూ కూడా పిల్లలు ఉండగలుగుతారు, చదువుకుంటూ కూడా ఉండగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యం వాళ్ళకి వస్తుంది. సో ఐ విష్ ఎస్పీఆర్ స్కూల్లో కూడా అట్లాంటివి జరగాలని, మీ అందరూ దానికి మెల్లగా వచ్చి వెంకటేశ్వరాన్ని అడిగితే ఒక్కటిగా చాలా తీసుకొచ్చారు. ఇంకా తీసుకురావాల్సింది చాలా ఉంది. నేను రియల్గా చెప్పాలి అని అంటే, మేము అనుకున్న దాంట్లో ఒక 20-25% మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంట్ అయితే, ఇంకా 75% ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి, రైట్, అది దానికి పేరెంట్స్ సహకారం ఉన్నప్పుడే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకని కొద్దిగా అంటే మీ పిల్లలు చదువుతున్నటువంటి బడి ఏదో ఉత్తగా మేము చెప్పేటువంటి ఉత్త మాటలు కాదు. రైట్, సో ఇప్పుడు లక్కీగా నాకు నేను సాయంత్రమే చెప్పుండొచ్చు ఆవిడికి రమ్మని. సో నేను దట్ వాజ్ వెరీ క్యాజువల్. నాకెందుకు అరే కరెక్టే కదా, నేను మాట్లాడిన ఆవిడతో మాట్లాడిపిస్తుంటే బాగుండేది కదా, అయిపోయేది కదా, నేను ఇక్కడే ఉన్నాను, ఆవిడని తీసుకున్నామని ఆవిడ రిక్వెస్ట్ చేసాం, రాగలుగుతారా అని వచ్చాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సీమా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకా 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. మీరందరూ ఓపిక్గా చాలా అంటే పిల్లల పెర్ఫార్మెన్సెస్ అంత ఎనర్జెటిక్గా ఉన్నాయి అనుకోండి. తర్వాత వెంకటేశ్వర మంచి భోజనం పెట్టారు, నేను కూడా తిన్నా. బిర్యానీ మస్తు నచ్చింది. ఆ పప్పు వేసుకుంటే పుల్లగా ఉంది కానీ కమ్మగా ఉంది. రైట్, ఇంకా మిగతా దాంతో కడుపు నిండిపోయింది. పెరుగన్నం బాగుంది, అప్పుడప్పుడు అల్లం ముక్క తగిలి భలే ఉంది, పంట కింద అల్లం ముక్క పడితే. మీరు ఎవరైనా మిస్ అయ్యారా పెరుగన్నాన్ని చూసుకోండి, మళ్ళీ ఉన్నట్టుంది. రైట్, థ్యాంక్ యూ. For senior boys, they perform Western remix song. Please welcome them with your claps.
So finally we have two dances. Shake away, dil thirakna dance wale groove pe, nachu main to step mera wake away, aadi sare kaam kar pe daan ke, thak dina din nachi jaye taan pe, isko jaise blues sare bhool ke, desi wale geet pe tu chul ke, maine kiya jaya jaya re, ab karta tha tayar, ramaya vastavaya, ramaya vastavaya. Shankar.
Next, I would like to 4th class boys. Please come onto the dais. The song is Mukkala Mukkabla. Please welcome the guys. लेके जाऊंगा दिल तेरा, रोके कोई मुझे, टोके कोई मुझे, दूंगा उसे जहां से मिटा। मुकाबला मुकाबला लैला, ओ लैला, मुकाबला सुभान अल्लाह लैला, ओ लैला। आया हूँ आज मैं, लेके जाऊंगा दिल तेरा, रोके कोई मुझे, टोके कोई मुझे, दूंगा उसे जहां से मिटा। मुकाबला मुकाबला लैला,
అద్భుతంగా చేసిరు. ఇది ఏ ఫిలిము సాంగ్ తెలుసా మీకు? సాంగ్ ఏ ఫిలిము? కొరియోగ్రాఫర్ ప్లస్ డ్యాన్స్ కూడా తనే చేసింది ప్రభుదేవ. సో మీరు కూడా ఆయనలాగానే అనిపించింది మిమ్మల్ని అందరినీ చాలా చాలా అద్భుతంగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, లాస్ట్ సాంగ్ మిమ్మల్ని అందుకే ఆపిన, మీరు బాగా చేస్తారని చూసి నేను మొన్న చూసిన వీళ్ళకి లాస్ట్కి పెట్టాలని. ఓకే, అందుకే పెట్టిన. వీడైతే ఇంకా చలో ఇంకొక ఓన్లీ 2 పర్ఫార్మెన్సెస్. Thank you, sir. Next, I would like to call junior girls. They perform a dance, Chettu Chettamani. So please welcome with your claps. So I request all the parents. So మీరు కొంచెం మాకు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంకొక ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్, ఇంకొక స్కిట్ ఉంది ఫైనల్లీ. సో మీరందరూ చాలా నీరసంగా ఉన్నట్టున్నారు. బట్ అయినా కూడా మనం చాలా ఎనర్జెటిక్గా పిల్లలకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. బిడ్డ నేను, పట్టు విడువని చెట్టు నేను, చలివా నా ఎండ మంచు, నా జనుమకు అడ్డకంచు. ఎంత కష్టం చూపిన ప్రకృతి తట్టుకున్నా ఎంతో దుస్థితి, తట్టుకొని ఎంతో దుస్థితి పట్టు వీడక పుట్టుకొస్తే. జగము కోసం పుట్టినాను, జగత్తు కోసం బతుకుతాను, స్వార్థ విడిచి బతుకు నేను, బతుకు చూపే చెట్టు నేను. మూగ జీవుల గోడు నేను, సేదు తీరే నీడ నేను, ఆకలి తీర్చే అమ్మ నేను, అమ్మ లాంటి చెట్టు నేను. తాత తరముల జ్ఞాపకాన్ని, వ్యాధి తరిమే ఔషధాన్ని, ఇంటి కాపల సైనికుడిని, తలుపునైనా నేను చెట్టుని. పసిడి పిల్లల ఆట పాటని, పని ముట్లకు నేను కట్టెని, పెద్ద చిన్న ఎవరువైనా పనికి వచ్చే అవసరాన్ని. అమ్మ లాంటి చెట్టు నేను, చెట్టునైనా అమ్మ నేను, అమ్మతోనే జన్మ ఉంది, చెట్టుతోనే బతుకు ఉంది, చెట్టుతోనే బతుకు ఉంది. మనుగడకు ప్రాణం పోసే అమ్మను
మరీ కోరి రాజు మాస్టర్ని అడిగినా చాలా అద్భుతంగా చేసిరు. వీళ్ళందరూ కూడా ఈ గ్రీన్ డ్రెస్లో అందరూ కూడా ఒక్కొక్క మొక్కలాగా కనిపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉన్నారు, చాలా బాగా చేశారు. ఓకే, వీళ్ళందరికీ ఒకసారి పెద్దగా చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే చెట్లు లేని జీవితం మనం ఉండదా, ఎక్కడో దాని వాల్యూ తెలియట్లేదు. చెట్లను అందరు నరికేస్తారు. ఈ పొల్యూషన్ వల్ల మనకు వచ్చే ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు కోల్డ్ వస్తే టాబ్లెట్ అవసరం లేకుంటుండే, కానీ ఇప్పుడు టాబ్లెట్ కోల్డ్ అన్నిటికంటే డేంజర్ అండి. ఎందుకు అంటే ఎయిర్ పొల్యూషన్ డిక్రీజ్ కావాలి, ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలంటే కంపల్సరీ మన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి కంపల్సరీ మొక్కలు పెట్టండి, దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా? నేనైతే దిగుతా వీళ్ళతో కంపల్సరీ. మాస్టర్ రండి, మాస్టర్ రండి. రాజుగారు రావాలి. ఇక్కడ ఉన్నారా? పాప అడుగుతుంది, ఉంటే జర త్వరగా డాష్ పైకి రాగలరు. రండి ఫాస్ట్గా. చెట్లను నాడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. అది ఆల్రెడీ చాలా దగ్గర ఉంది. మళ్ళీ ఒకసారి ఈ సాంగ్ చేయడానికి చాలామంది పిల్లలు విముఖత చూపించారు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నాయి ఆ రిమిక్స్, అవి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సరే, ఎట్లయితే ఇంకొక లాస్ట్ సాంగ్ ఒకటి ఉన్నట్టుంది. వీళ్ళు కూడా ఒక బెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి స్కిట్ కమ్ డాన్సు. ప్లీజ్ వెల్కమ్ 5th to 8th బాయ్స్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Please come onto the dais. This is last performance. ఓకే, ఇది కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా, అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపులు ఆడే జెండా వెనుక, ఆ రంగుల వెనుక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి, మనకి ఎల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాల ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనల్లా వినిపించే తడిగానం ప్రేమంటే, అణువణువును వీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం, కాపరుగే ప్రళయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాడి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగండే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి మోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలే దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువ
పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులే మన వైద్యులే తెలుపు రంగుకి నిదర్శనం. సదా సాగరా ఇదే కదా నీ కదా ముగింపులేనిదై సదా సాగరా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ నన్ను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. వైద్యుడు ఆశావాది, ప్రాణాలను కాపాడాలనుకునే ఆశావాది. వైద్యుడు స్వార్థపరుడు, శ్వాసను నిలబెట్టాలనుకునే స్వార్థపరుడు. స్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు లక్ష వంపదాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి If you mix this virus in your medicines, I will offer you huge money. రే, నీకు ఎలా కనిపిస్తుందని రా, మా దేశంలో ప్రతి వైద్యుడిని ఒక దేవుళ్ళ చూస్తారు. అలాంటిది డబ్బులు కాసుపడి నా దేశానికి నా ప్రజలకు ద్రోహం చేయమంటారు. ఇది నా కళ్ళలో కూడా జరగదు. ఒక వైద్యుడిగా నా దేశం ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత. మన దేశ భద్రత కోసం కులమత ప్రాంతాలకు అతీతంగా భారతీయులంతా ఒకే కుటుంబకులని దేశ రక్షణ కోసం దేహాన్ని అడ్డుపెడుతున్న జవాన్లకి ఆ సాఫ్రాన్ రంగు నిదర్శనం. మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్గా ఉందంట. ఇది కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరు ఆలోచిస్తారు?
తప్పు. అయినా ఈ కాలిపోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టే మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మనం అందరం కలిస్తేనే మన భారతదేశం. గొప్ప అర్థం ఇది. రేపు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ఓకే, చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. లాస్ట్ 2 కూడా మీకు చాలా అద్భుతంగా చేశారు. మీకు అందరు కూడా సల్యూట్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సక్సెస్ చేసినందుకు ప్రత్యేకంగా అందరి పేరెంట్స్కి, తర్వాత చిల్డ్రన్కి ఒక 7 days నుంచి కష్టపడుతున్న మా చిల్డ్రన్కి, అట్లానే టీచర్స్ మేము ఒక 15 days నుంచి దీనిపైన వర్కౌట్ చేస్తున్నాం. అట్లానే స్వర్ణ భారతి కళామందిర్ మోహన్ సార్ గారి సారథ్యంలో డ్యాన్స్ మాస్టర్స్ మాకు చాలా అద్భుతంగా సహకరించారు. పిల్లల్ని చాలా బాగా ట్రైన్ చేసారు. మా పిల్లలు కూడా ఎవ్రీ సాటర్డే బీవీవీ ప్రోగ్రాం వలన చాలా అద్భుతంగా వాళ్ళకు కూడా మాస్టర్స్ కూడా చెప్పారు, ఏం సార్ ఇంత ఫాస్ట్గా నేర్చుకున్నారని. మేము అడిగింది వాళ్ళని 2 డ్యాన్స్లే అడిగినాం, కానీ వీళ్ళు బాగా చేయడం వల్ల 3 కూడా నేర్పించినారు మాస్టర్. నాకు తెలిసి ఇది ఒక రోజులో చేసారు కదా మీరు, 1 day ఎస్టర్డే కదా మాస్టర్, సింగిల్ డే ఒక హాఫ్ సెషన్ అది కూడా. అంటే వాళ్ళు కానీ ఒక్కసారి మీకు ఫెలిసిటేషన్ ఒక్కసారి. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. సార్ ఎక్కడున్నారు అంజి మాస్టర్? 5 minutes వెయిట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఒక 5 minutes మాత్రమే ప్లీజ్. మాస్టర్స్ ప్లీజ్ కమాన్ టు డైస్. మేడం రండి, మేడం రండి. ఇక్కడ షాల్వాస్ ఉన్నాయి చూడండి, తీసుకోండి. రండి సార్, కూర్చోండి. అలవాటు ఉన్న పనికి ఆకలితో కొత్త పని అయితే ఆలోచన చేయవచ్చు. ఇన్నే ఉంటున్నా రూమ్ పెట్టిన వీళ్ళందరూ కూడా చాలా తీయాలా ఉండదు ఖచ్చితంగా.
ఇప్పుడు పిల్లలు అంతా కష్టపడి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసి అంటే వాళ్ళు అయితే అది కాదు కదా. నేను అసలు రాలేదుగా వేరే వాళ్ళు రాలేగా మేము రాదు అని కనిపిస్తలేదు. ప్రిన్సిపల్ సార్ అన్నారు అడిగిరా పోయి మేడం రాలే అని. వచ్చింది దానికోసం మేడం వీళ్ళుగా వచ్చింది. ఇది లైవ్ రికార్డ్ అవుతుంది, ఏం వాయిస్ రికార్డ్ అయితే మాట్లాడచ్చు. ఏం లేదు అదొకటే ఈ టైంలో అట్లా అనిపిస్తుందిలే కానీ వెళ్తున్నా మేడం కావచ్చులే. మనకు అక్కలు వెళ్తావా మనకి నువ్వేం చేస్తావు ఇప్పుడు అంటే ఈ పసుపు పచ్చది నీకు వేరుగా అనిపిస్తుందా? క్లోజ్ చేద్దాం. అందరూ ఎక్కడున్న వాళ్ళు కొద్ది ఒక్కసారి ఒక 2 minutes అక్కడ నుంచి లేచి నిలబడగలరు. నేషనల్ అంతంతో క్లోజ్ చేస్తాం ఈ ప్రోగ్రామ్. ప్లీజ్ అందరూ ఎక్కడున్న అందరూ లేచి నిలబడగలరు. शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे